ఓసీ జై జై ఓసీ ఓసీ ఐక్యత ఓసీ ఐక్యత ఓసీ ఐక్యత ఓసీ ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి ఓసీ ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి ఓసీ ఐక్యత జై హింద్ జై హింద్. ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి. అలాగే ఒక చట్టం కూడా తేవాలి. రైతులు స్వేచ్ఛగా వారు పండించిన ధరను వారి రైతుల కోరిక నిర్ణయం ధర నిర్ణయించాలని ఒక చట్టం తేవాలి. అందరికీ కూడా చట్టం తెచ్చినప్పుడు రైతులకు ఎందుకు చట్టం తేవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కూడా భారతదేశంలో అందరి రైతులకు కూడా కల్పించాలి. ఎందుకంటే కూలీల కొరత ఎక్కువ ఉన్నది కాబట్టి జాతీయ ఉపాధి గ్రామీణ పథకాన్ని కూడా ఈజీఎస్ పథకాన్ని కూడా దేశవ్యాప్తంగా అమలు చేయాలని ఈరోజు కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. అలాగే అనేక ఓసీలలో కూడా పేద వర్గాలను వాళ్ళకు కూడా రిజర్వేషన్ కల్పించాలి. అన్ని వర్గాల ప్రజలలో పేదలరు, అలాగే ఓసీలలో పేదలరు కాబట్టి ఏ కులానికి వ్యతిరేకంగా లేకుండా అన్ని వర్గాల ప్రజలకు కూడా పేదలలో రిజర్వేషన్ కల్పించాలని ముందుగా, అలాగే ఓసీల డిమాండు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా 5 ఏళ్ళు దాన్ని గరిష్ట వయోపరిమితి కేటాయించాలని, అలాగే జాతీయ కులగణన కూడా క్రిమినల్ పద్ధతి ప్రకారం నిర్ణయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది.